ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 10వ తేదీ మరియు 11వ తేదీలో ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఈ విధంగా జరగబోతుంది. ఈ 2 రోజుల్లో ఈ విధంగా జరగడంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి వల్ల ఎలాంటి అదృష్టం వస్తుందా లేదా దురదృష్టం వస్తుందా, అలాగే వీరికి ఎలాంటి అనుకూలత ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు అందరిలో ఈ వీడియో విన్నట్లయితే కాస్త అర్థమవుతుంది, మరికొంత అపార్థం వస్తుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు మీకు నిజం జరుగుతుంది, మరికొంతమంది వ్యక్తులకు ఇది అంతా అబద్ధమని అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒంటరిగా చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. ఈ వీడియోను మీరు ఏకాంతంగా చూసినట్లయితే మేము ఏం చెప్తున్నామో, మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఎలాంటి సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది అనేది పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అనేది వెంటనే తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా వినండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. తులారాశి వారికి శుక్రుడు పరిపాలన వలన వీరికి ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. కానీ ఈ రాశివారు చేతిలో డబ్బు ఆపుకోరు. కాబట్టి వీరికి కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఆర్థికంగా నష్టాలు కూడా కనిపించాయి. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. కానీ ఇప్పుడు మంచి సమయం అనేది వచ్చింది. రాశి వ్యక్తులని చూసినట్లయితే వీరిలో కొంతమంది డబ్బు పరంగా చిన్నప్పటి నుండి స్థిరపడి ఉన్నవారు ఉన్నారు. మరికొంతమంది చిన్నప్పటి నుండి కష్టాలతో పెరిగారు. వీరికి ఎలాంటి ఆశ లేకుండా కుటుంబం కోసం బరువు బాధ్యతలు పెంచుకొని వీరు చిన్నప్పటి నుండి ఎంతో కష్టం అనేది పెరిగారు. దానితో పాటు వీరి ఆశలు మొత్తం నిరాశలు చేసుకొని కుటుంబం కోసం మాత్రమే బతికారు. తులారాశి వ్యక్తులలో చాలా ఇబ్బందులుగా ఉన్నవారు కూడా ఉండవచ్చు. కానీ గ్రహాలు అందరికీ అనుకూలంగా ఉండలేకపోతాయి. కాబట్టి వీరికి ఎలాంటి నక్షత్రం వారికి ఎలాంటి పరిహారం చేయాలి, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, మొత్తంగా 9 నక్షత్రాల్లో ఉన్నవారికి ఈ 2 రోజులు మీకు ఏ విధంగా ఉంటుంది, ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మీకు ఎలాంటి మంచి చేసి వెళ్తున్నారు, అలాగే ఎలాంటి నష్టం అనేది కలుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఎక్కడ నుండైనా ₹1 వీరికి ఈజీగా రాదు. ప్రతి రూపాయి కష్టానికి ఫలితం మాత్రమే వస్తుంది. ఈ రాశివారు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఏది ఆశించకుండా వీరికి మించిన కష్టంతో పెరిగారు. వీరి యొక్క కష్టం ఎంత ఉంటుందంటే అది వారికి మాత్రమే తెలుస్తుంది. శుక్రుడు అందం, కళలు, సౌభాగ్యం, ప్రేమ మరియు ఆర్థికంగా లాభాలు ఇవన్నీ వీరికి కారకుడు. కానీ ఈ రాశి వారికి ప్రతి రూపాయి కష్టానికి ఫలితం మాత్రమే వస్తుంది. కానీ కాస్త విలాసాలకు ఖర్చు అనేది ఎక్కువగా చేస్తారు. వీరికి ఒక అదృష్టం ఏమిటంటే ప్రతి కష్టానికి లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే శుక్రగ్రహణం వీరికి అధిపతి కాబట్టి ఏ కష్టానికైనా ఫలితం ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడు. కానీ మీరు విలాసాలకు ఉపయోగించుకొని నష్టం తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ రాశివారు స్నేహితులకు చాలా సహాయం చేస్తారు. అలాగే ఇతరులు కష్టంలో ఉన్నారంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళి వీరి దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది మంచిదే. కానీ
స్నేహితుల కోసం మరింత ఎక్కువగా ఖర్చు చేసి విలాసాల కోసం ఖర్చు చేసి వీరు నష్టం అనేది కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నా కూడా వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. కుటుంబాన్ని చూస్తారు కానీ స్నేహితులంటే మరీ ఇష్టం. కాబట్టి ఈ రాశివారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కష్టపడ్డందుకు అందరూ ఎదగరు, కానీ ఈ రాశివారు ఎదుగుదల అనేది వెంటనే కనిపిస్తుంది. ఈ రాశివారు స్నేహితులను కాస్త తక్కువ చేసినట్లయితే అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా చెడు స్నేహితులను కూడా వీరు పూర్తిగా నమ్ముతారు. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇబ్బంది లేకపోయినా వారు ఇబ్బంది ఉన్నదంటే వెంటనే సహాయం చేస్తారు. దానిలోనే మరింత నష్టం అనేది కలుగుతుంది. వీరికి శివభక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శివుడు ప్రతి విషయంలో వీరిని కాపాడుతూ వస్తాడు. కాబట్టి వీరికి పూర్తిగా నమ్మకం అనేది ఉంటుంది. కొంతమంది తులారాశి వ్యక్తులు చిన్నప్పటి నుండి కష్టపడి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకున్నారు. వారు చాలా అదృష్టవంతులుగా అనుకుంటారు. అలాగే కొంతమంది వ్యక్తులు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎలాంటి నష్టాలు ఉన్నా కూడా లాభం అనేది రావడం లేదు అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మీరు చేసేది ఒక్క తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అది ఏమిటంటే మీరు సమయాన్ని వృధా చేస్తూ అనవసరంగా అందరికీ సహాయం చేస్తూ ఆ సహాయం ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి దానిలో మీకు నష్టం అనేది కనిపిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకొని సహాయం చేయండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ మరియు ఎస్ అక్షరం వ్యక్తులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ముందుగా పరిచయం ఉన్నవారైతే వారు మీతో ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మీతో ఎలా ఉంటారంటే మీతో చాలా చనువుగా ఉంటూ మీరే ప్రపంచం అనుకుంటూ ఉంటారు. అలాగే వీరు మీకు తెలియకుండానే ఎంతో ఇష్టపడతారు. అది ప్రేమనా అభిమానమా వారికి మాత్రమే తెలుస్తుంది. ఇకపోతే ఈ రాశి వారిని ఇంత అభిమానించిన ఆ స్త్రీ మిమ్మల్ని ఎంతో పొగుడుతూ మీ చుట్టూ ఉంటూ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తూ ఉంటున్నారు. అలాగే మీరు కూడా వారిని చాలా ఇష్టపడుతున్నారు. కానీ మీరు కూడా అది ప్రేమనా అభిమానమా అని తెలుసుకోలేకపోతున్నారు. కొన్నాళ్ళు సమయం గడిచిన తర్వాత ఇది ప్రేమ అని తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఇద్దరి మనసులు కలిసి ఎంతో సంతోషంగా ఉండడానికి జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ జీవితం చాలా అదృష్టంగా మారుతుంది. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ఇది ప్రేమ బంధంగా మారి వివాహానికి దారితీస్తుంది. ఖచ్చితంగా మీకు వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్ అనే అక్షరం వ్యక్తి కూడా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. మొదట్లో చాలా బాగుంటుంది, కానీ తరువాత ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. ఆర్ అనే అక్షరం వ్యక్తి మిమ్మల్ని పై చేయిలా ఉంచకుండా మిమ్మల్ని కించపరిచేలా చూస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి, ముఖ్యంగా తులారాశి వారికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఆర్ అనే అక్షరం వ్యక్తికి అస్సలు నచ్చవు. కాబట్టి మీ బంధం ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. ముఖ్యంగా గొడవలు తీయడంతో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్ అనే అక్షరం వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ బంధం ముడిపడి ఉన్నట్లయితే మీరు సర్దుకుపోయే అలవాటు చేసుకోండి, లేదా మీ పొరపాట్లను మార్చుకోండి. ఇతరుల వలన మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు మనసుకు తగినట్లుగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. లేదా ఒక్క పరిహారం చేయడం వలన ఆర్ అక్షరంతో ముడిపడి ఉన్న వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసేది ఒకటి, 11 రోజులు మీరు శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకం చేయించండి. లేదా ఇంట్లో శివునికి అభిషేకం చేసినట్లయితే మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతంగా ఉంటారు.